మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి అయితే ఈ రోజు అయితే 10 గంటలకైతే లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కేంద్రం నుంచి అయితే మనం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో పిఎం కిసాన్ 16వ విడత డబ్బులు వచ్చేసి ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 16వ విడత డబ్బులు వచ్చేసి అయితే జమ కానున్నాయండి. ఈరోజు వచ్చేసి మనకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఎవరైతే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూసుకుంటే ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ 2024 ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ అలాంటి ప్రకటనలు అయితే పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఏదీ లేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంటులో ఈరోజు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇదైతే నేనైతే అఫీషియల్ అయితే మీకైతే న్యూస్ కూడా రావడం జరిగిందండి. నేనైతే మీకు తెలియజేస్తున్నా, తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు మీకు ముందుగా తెలియజేస్తాను. అలాగే చూసుకుంటే మనకు పిఎం కిసాన్ 16 విడత వచ్చేసి ఈ నెల 16వ తేదీనైతే విడుదల చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయో పడలేదో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఎవరైతే తెలంగాణ రైతులు ఈ వీడియోని చూస్తున్నారో మీకు రైతు భరోసా డబ్బులు ఏవైతే 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారో పాత పద్ధతిలోనే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. 3 ఎకరాల వారికి అయితే ఈరోజు అయితే అమ్మకానున్నాయి. రైతులందరికీ నమస్కారం అండి. రైతులు ఎవరైతే ఉన్నారో మీకైతే ఒక స్పష్టతనైతే ఇవ్వబోతున్నాను. ఈ రోజు వచ్చేసి కేంద్రం నుంచి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే బ్యాడ్ గుడ్ న్యూస్ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఈ రోజు ఏదైతే ఉందో అన్నైతే ప్రభుత్వం అయితే పెంపు చేస్తలేమని అయితే చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు రైతులు ఎవరైతే ఉన్నారో 2,000 చొప్పున అయితే పిఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేయనున్నారు. 16వ తేదీన పాత పద్ధతిలోనే ఏదైతే పాత పద్ధతిలోనే ఇస్తున్నారో ప్రభుత్వం వచ్చేసి 2,000 చొప్పున 6,000 ప్రతి అంటే ఒక 3 ఏసాంగి పంటకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 2,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుంది కదా. అది కాస్త పెంపు చేయనున్నట్లయితే సమాచారం వచ్చిందన్న కదండి. అదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎలాంటి పెంపు కూడా చేయడం లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా.